సరే ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, అన్నిటికీ బ్రేక్ ఈవెన్ భగవంతుడే ఇదంతా క్రియేట్ చేసింది ఆయన్ని అన్నారు. మీరే భగవంతుడిని పంచభూతాలు కాకుండా, మీరు పంచభూతాలని ప్రేమిస్తారు, పంచభూతాలే సర్వస్వం ఉంటారని విషయం నాకు తెలుసు. పంచభూతాలే కాకుండా మీ వెనకాల ఇటు కృష్ణుడు, అర్జునుడు, రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు నేర్చుకుంటుంది కూడా మీ వెనకాల పెట్టారు. అసలు ఏ భగవంతుణ్ణి మీరు కొలుస్తారు అసలు ఈ పంచభూతాలు కాకుండా? మీ ఇష్ట దైవం ఎవరు? మాకు ఇష్ట దైవం ఇంతకుముందు మేము ఫస్ట్ చెన్నై సినిమా ఇండస్ట్రీ వెళ్ళక ముందు ఆంజనేయ స్వామిని కొలిచేవాడిని. ఆ బండ లేపేటప్పుడు తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు పావుల బిళ్ళ కొనుక్కొని మెల్ల వేసుకొని ఆంజనేయ స్వామి తలుచుకుంటే బలం వచ్చింది అనుకొని బండలు లేపామన్నమాట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరగా ఫైట్కి వెళ్ళినప్పుడు ఉండేవాడు అనమాట. ఈ మెడిటేషన్, ధ్యానం కొంచెం అంతరాత్మ ఇన్నర్ ట్రావెల్ చేసిన తర్వాత అంటూ అంటే గుడిలో దేవుడు ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నామంటే రెండుగా ఉండే అని చెప్పి మాకు ఒక థాట్ అనమాట. గుడిలో దేవుడు ఉన్నాడు, మనం బయట ఉన్నాం. అప్పుడు గుడిలో దేవుడు వేరు, మనం వేరు, రెండు అయిపోయాంగా, వేరు అయిపోయాం. అర్థం కదా? ఆత్మ పైన ఇన్నర్ ట్రావెల్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే వేరు అంటే ఏమి లేదు ఇక్కడ, అసలు లేదు. అందుకని ఏంటంటే ఈ డిఫరెంట్ డైమెన్షన్స్లో భగవంతులు తయారు చేసుకొని వాళ్ళ నమ్మకాల్లో ముందుకు వెళ్ళిపోతుంటారు. అందుకని మేమేమనుకున్న అంతరాత్మకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ రూపాలకి మేము అనుకోవాలా, రూపం లేనిది ఒక స్థితి ఉంది ఒకటి. భగవద్గీత అన్నారు మేము పంచభూతాలు అని ఇన్నాళ్ళు అంటున్నాం కదా, పంచభూతాల కంటే ఇంకోటి ఉంది. ఏంటి సార్ అది? పంచభూత తత్వం అంతా కూడా ఏంటంటే మన కళ్ళ కనపడే పంచభూతాలే దైవాలు. ఎన్ని కదులుతూ నశిస్తూ ఉండేది పంచభూతాల తత్వం, మూమెంట్స్లో ఉంటాయి కొన్ని. వీటన్నిటికి ఆధారమైంది ఇంకో శక్తి. ఏంటది? చూపించేది కాదు, కనిపించేది కాదు, ఏది చూసేది కాదు, నీకు దానికి రూపం లేదు. కాబట్టి అదే పంచభూతాలకు ఆధారమై సాక్షిగా ఉన్నది. బాగా గాఢ నిద్రకు ముందు పంచభూతాల తత్వాలు ఉంటాయి. మనస్సు, ఆహారంతో తయారైన ఈ దేహం, ప్రపంచ ఆలోచనతో తయారైన మనస్సు, ప్రపంచం, దేహము, సంసారం, గాలి, బాడీ తయారైంది కదా, ఎన్ని ఉంటున్నాయి. గాఢ నిద్రలో ఈ మూడు స్థితులు కరిగిపోయిన తర్వాత ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితే నువ్వు. అంటే నేను అంటున్నాం కదా, నేను అనేది రెండు నేనులు ఉంటాయి మనకి. కనిపించే మూమెంట్లో రూపానికి సంబంధించింది ఒక నేను ఉంది. అదే నేను అసలు కనిపించకుండా రూపం లేని నేను ఒకటి ఉంది. రూపం లేని నేను. ఆ రెండు నేను ఎలా ఉంటాయి? మాలాగా టిన్స్గా ఉంటాయి. నువ్వు ఈ ఊర్లో గుర్తుపట్టలేదు అన్నారు కదా, ఆ నేనులో మనం భౌతిక నేను చూసి నిజమైన నేనని మనం అనుకుంటాం. కానీ ఆత్మ నేను అనేది ఒకటి ఉంది. ఈ రెండుకి కొంచెం సూక్ష్మంగా వెళ్తేనే మన రెండుని మనం క్యాచ్ చేయగలుగుతాం. సినిమా గురించి అడుగుతూ మళ్ళీ ఆత్మ గురించి అడుగుతున్నాం. సినిమా చెప్తున్నా దాని గురించి అండి. లేదు, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను అది చేశాను ఇది చేశాను కాబట్టి మీరు దీంట్లో కాబట్టి. నిన్న మా బదర్కి ఒక ఐడియా వచ్చింది. మనం మరణించేటప్పుడు మనిషి ఎందుకు వ్యాఖ్యలు చెందుతున్నాడు, ఘర్షణ పడుతున్నాడు, బాధపడుతున్నాడు అనేది ఒక చిన్న మా ఊడికి ఐడియా వచ్చింది. ఒక చిన్న మనకి ఒక లగేజ్ మినీ వ్యాన్ నిండా సామాన్ తీసుకొచ్చాం. సామాన్ ఎక్కించాము, పలానా ఇంట్లో దించమన్నాం. నేను ఇంటికి వచ్చాడు, ఆ లారీ సామాన్ దించేశాడు. లారీ సామాను డబ్బులు ఇచ్చేసాం. ఆ తర్వాత మన లారీ గురించి మనం ఏమైనా బాధపడతామా? ఎందుకు? డబ్బులు ఇచ్చేసినా అయిపోయింది, డబ్బులు ఇచ్చే వెళ్ళిపోయింది. వాడు లారీ యాక్సిడెంట్ అయినా పర్లేదు, వాడు ఇంటికి వెళ్ళలేదా మనకు అవసరం లేదు. లారీకి సామాన్ నుంచి మన ఇంటికి వచ్చిన దాకా దానికి రెస్పాన్సిబిలిటీ మనకి. అలాగే మనం క్లైమాక్స్లో మనుషులు అందరం కూడా మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్లో బాధలు, భయం ఇవన్నీ మనకు వస్తున్నాయి అంటే లగేజ్ ఇంక దించలే మనం. నేను నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి, నా పదవు, ఈయన లగేజీలు ఉంటున్నాయి చూడు. వీటిని లగేజీల్లో ఎంతెంత స్ట్రాంగ్గా మనం కట్టుకున్నాం.
మనం క్రియేట్ చేసుకునేవన్నీ. ఇది క్రియేట్ చేసుకున్నా వాటిని. ఆఫ్టర్ 6th 7th కల్లా లోడ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఏమంటుందండి లారీని ఏమంటారు అన్లోడ్ అయిపోవాలి. మనకు లోడ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ ప్రపంచ విషయాలన్నింటిలో కూడా బిఫోర్ మన పుట్టంగానే పేరు యాడ్ అవుతుంది, కొన్నాళ్ళ తర్వాత చదువు యాడ్ అవుతుంది, డిగ్రీ యాడ్ అవుతుంది, ఉద్యోగం యాడ్ అవుతుంది, మ్యారేజ్ చేసుకుంటే భార్య భర్త ఇది యాడ్ అవుతారు, కొన్న తర్వాత పిల్లలు యాడ్ అవుతారు, ఉద్యోగం యాడ్ అవుతుంది, ఆ తర్వాత ఇల్లు కట్టుకుని యాడ్ అవుతున్నాయి. బిఫోర్ 50 అన్నీ యాడ్ అవుతుంటాయి. ఆఫ్టర్ 50 అన్నీ దూరం అవుతుంటాయి. ఆఫ్టర్ 50 అన్ని దూరం అవుతుంది. ఎస్, రిటర్న్ అంటే తిరుగుముఖం పడతాయి అనమాట. అందుకని ప్రతి మనిషి కూడా ఆఫ్టర్ 50 తర్వాత అలర్ట్గా ఉండాలి. వస్తున్నప్పుడు ప్రతిదీ వస్తున్నప్పుడు మనం ఎంత ఆనందంగా యాక్సెప్ట్ చేస్తున్నామో, ఉద్యోగం, పేరు, భార్య, పిల్లలు, ఇళ్ళు, ఆస్తులు అన్నీ వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆనందపడుతున్నావు. అదే ఆఫ్టర్ 50 పిల్లలు దూరం అయ్యారు, మ్యారేజ్లు పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, నీ పదవి ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయింది, నిన్ను మర్యాద చూసేవాళ్ళు, ఉద్యోగం ఉంటే మర్యాద చూసేవాళ్ళు, ఎన్ని దూరం అవుతున్నప్పుడు తీస్తున్నప్పుడు ఆనందంగా ఉండాలి. అంటే వస్తున్నప్పుడు ఆనందాన్ని దించేటప్పుడు ఆనందంగా ఉండటమే ఈ ఆత్మ పనిలో మేము చేస్తున్న పని అనమాట. అదే ఆఫీసులో ఉన్నప్పుడు చాలా మంది నమస్కారం పెడతారు, టీవీలు చేస్తారు, చెరువులు కొడతారు, సార్ అని అంటారు. రిటైర్డ్ అయిన తర్వాత నమస్కారాలు ఉండవు, టీవీలు ఉండవు, అప్పుడు మనసు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అప్పుడు తెలుస్తుంది విలువ, మనిషి విలువ ఏంటని. మనిషి నిజ రూపం పదవి విలువ అది మనిషి తెలియట్లేదు. భగవంతుడు నీ లోటు తగ్గిస్తున్నాడు, నీ వెయిట్ తగ్గిస్తున్నాడు. వెయిట్ తగ్గితే మనం బాధపడుతుంటే ఇదంతా భగవంతుడే కారణం అంటుంది. ఆయనకి సంబంధం ఏంటిది? వీటి ఎందుకు ఇస్తున్నాడంటే ఆ ఇంటికి వెళ్ళడానికి సమయం అవుతుందండి. సమయం అవుతుందని లోడ్ పెట్టుకుంటే కష్టం అవుతుంది. సరే అడుగు, నువ్వు అడుగు. ఆత్మపై నుంచి మేమే చెబుతున్నాం మీ గురించి, ఆడియన్స్ లేదు. అంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు బిహైండ్ ఎక్కడి దాకా వెళ్ళారనేది నాకు ఒక పాయింట్ కావాలి. బిహాన్ ఎక్కడ దాకా వెళ్ళారు నా కొంచెం క్వశ్చన్. పంచిపోతాలకి దాటి ఎల్లున్నాం. అది ఎలా అంటే ఉదాహరణకి నిన్న నాకు ధ్యానంలో వచ్చిన అనుభవం అనమాట. ఒక కరెంటు తయారవ్వాలంటే, ఒక జనరేటర్, ఒక లైట్ రావాలంటే జనరేటర్ జన్ మూమెంట్ జరగాలి, అప్పుడు లైట్ వెలుగుతుంది. తర్వాత మనం విలేజ్లో పెద్ద వాటర్ దగ్గర, వాటర్ ఫాల్స్ దగ్గర చిన్న ట్విస్టింగ్ చేసి కరెంట్ తయారు చేస్తారు. తర్వాత విండ్ మిలియన్స్ అని ఉంటాయి, పెద్ద కొండల మీద ఫ్యాన్స్ పెద్ద పెద్దవి ఉంటాయి, బాగా తిరుగుతుంటే కరెంట్ తయారు అవుతుంది. అలాగే భూమి తన చుట్టూ తను కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుతుంది. అవును. ఆ ట్విస్టింగ్లో ఒక శక్తి క్రియేట్ అవుతుంది. ట్విస్ట్లో ఒక శక్తి క్రియేట్ అవుతుంది. ఎస్, ఓకే. ఆ శక్తే భగవంతుడు.